బొంబాయి చట్నీయా? అయ్యో బాబాయ్ పిచ్చి ఎక్కువ. అట్టు సైజ్ చూడొచ్చు. అయితే కట్టెల పొయ్యి అంటాం, ఇక్కడేమో కర్రల పొయ్యి అంటారు. ఇలా కాలుస్తూనే ఉంటే బాగుంది ఈ ఫీల్ అయితే మాత్రం. ఏం చెప్పనా, దానికంటే ఇది నచ్చింది నాకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ హరి. విజయనగరం రండి 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 అన్నారు కదా, మొత్తానికైతే నేను ఈ రోజు విజయనగరం అయితే వచ్చేసానండి. మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే విజయనగరంలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ టిఫిన్ స్పాట్ అయితే మనం ట్రై చేయబోతున్నాం. కొన్ని వీడియోస్ లో చూసాను నేను యూట్యూబ్ లో. ఆ ప్లేస్ చూడడానికి చాలా చిన్నది అండ్ అలాగే చాలా ఓల్డెస్ట్ ప్లేస్ అంటే విజయనగరంలో. ఇప్పుడైతే మనల్ని రిసీవ్ చేసుకోవడానికి విజయనగరంలో ఉన్న ఫుడ్ బ్లాగర్ అయితే ఒక ఆయన వస్తున్నారు అన్నమాట. ఆయనతో కలిసి మనం ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేద్దాం. మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి. ప్రజెంట్ అయితే నేను ఎక్కడ ఉన్నానంటే విజయనగరం కోట దగ్గరలో ఉన్నానండి. కోట దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ వెనకాల రిలయన్స్ మార్ట్ ఏదో ఉంది, ట్రెండ్స్. ఆ ట్రెండ్స్ పక్కనే రూమ్ అయితే తీసుకున్నాం. ఇదిగోండి మన బ్రో అయితే వచ్చారు, విజయనగరం ఫుడ్ బ్లాగర్. ఇప్పుడైతే జస్ట్ మేము విజయనగరం ఫేమస్ బ్యాక్ సైడ్ చూడండి, పైడి తల్లి అమ్మవారి టెంపుల్. పైడి తల్లి అమ్మవారి టెంపుల్ అంట, చాలా ఫేమస్ టెంపుల్. అక్కడైతే ఉన్నాము. ఇప్పుడు మనం అయితే ఎక్కడికి వెళ్తున్నాం అంటే సావిత్రమ్మ టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, ఏంటి బ్రో సంగతులు? ప్రెజెంట్ అయితే అన్నీ మన విజయనగరం వచ్చాడు. మన విజయనగరంలో మంచి మంచి ఫుడ్స్ అన్ని నేను అన్నికి చూపిస్తాను. ఫస్ట్ మన సావిత్రమ్మ టిఫిన్ షాప్ కి తీసుకొచ్చాను, ఒకసారి చూపించండి. ఈ రోజు వ్లాగ్ అయితే సావిత్రమ్మ టిఫిన్స్ అండి. అసలు లోపల అంటే చాలా వీడియోలు చూసే ఉంటారు. మన వీడియోలో కూడా మనం ఏంటంటే చూద్దాము, మనకు కూడా తెలియదు కాబట్టి, మన ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటారు కాబట్టి లోపల ఏమేమి దొరుకుతాయి, ఎలాంటి టేస్ట్ ఉంటుంది, ఎలాంటి ఐటమ్స్ ఉంటాయని చూద్దాం పదండి. ఇప్పుడు టైము మార్నింగ్ 8:30 అవుతుందండి. ఇది శివాలయం ఏరియా అంట. అదిగోండి శివాలయం అయితే దాని పక్కనే ఉందన్నమాట. ఇక్కడ చూడండి సావిత్రమ్మ టిఫిన్స్, ఇలా చిన్న పూరిపాకలో ఉందన్నమాట. లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఆంటీ గారు అయితే వేడి వేడిగా గారెలు వేస్తున్నారు. అచ్చంగా మినపిండి అండి ఇది, అచ్చంగా మినపిండి గారంట. అక్కడ వేస్తున్నారు, ఇక్కడ తీస్తున్నారు. మంచి చూడడానికి మంచి క్రిస్పీగా ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటాయి అనేది. నెక్స్ట్ ఇక్కడ పూరి అండి, పూరి కూడా చూడొచ్చు మనం. మంచి పొంగే పూరీలు వేస్తున్నారు. అరిటాకు పెట్టారు, ఇది బాగా నచ్చింది నాకు. ఇక్కడ కనిపిస్తుంది, ఫుల్ ఆకలి చేస్తుంది. ఇంకా లోపల చూడండి, లోపలైతే ఇలా ఉందన్నమాట. చిన్నది బట్ ఓకే. అండ్ అలాగే ఈ బాబాయ్ గురించి నేను చాలా వీడియోలు చూశాను. ఇక్కడ 40 years నుంచి ఇక్కడే కూర్చొని అట్లు వేస్తూనే ఉంటారంట. మంచి భలే ఉంది చూడండి. ఒక కట్టు మినిమం 10 నిమిషాలు, పావుగంట అలా కాలుస్తూనే ఉంటారంట బాబాయ్. ఎప్పుడు పెట్టారు బాబాయ్? కొట్టు ఓపెన్ చేసి 48 సంవత్సరాలు. 48, ఆల్మోస్ట్ 50 అయిపోతుంది. రేపు సంక్రాంతి వస్తే 49 సంక్రాంతికి. మీరు అప్పటి నుంచి మీరేనా? అప్పటి నుంచి నేనే. ఓరి అమ్మ, అయితే నా దగ్గర 50 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో. ఇదే ప్లేసా? నైట్ అండ్ డే, డే అండ్ నైట్ ఇదే ప్లేస్ లో బాబాయ్ కూర్చొని అట్లా. రోజుకి ఎన్ని వేస్తారు అప్రాక్సిమేట్ గా? ఎన్ని వేయచ్చు అట్లు? ఒక చెప్పాలి 150 అట్లు వస్తాయి. ఎన్ని? 150. అలాంటి ఎన్ని వేస్తారు? 3 అంటే 450. సాయంత్రం 450. దగ్గర 900-1000 దోశలు రోజుకి. మామూలు విషయం కాదు. ఇదేంటి బాబాయ్, నెయ్యా? ఆయిలే. చూడండి మనం అయితే కట్టెల పొయ్యి అంటాం, ఇక్కడేమో కర్రల పొయ్యి అంటారు. ఇలా కాలుస్తూనే ఉంటే బాగుంది ఈ ఫీల్ అయితే మాత్రం. నెయ్యి ఆయిల్ అలా పోసి కాలుస్తూనే ఉంటున్నాడు ఆయన. ఇక్కడైతే తీసిన దోశలు మనకేంటంటే ఇక్కడ మస్ట్గా నాకు నచ్చింది, అరిటాకు పెడుతున్నారు మనకులాగా. అదైతే భలే ఉందండి మొత్తం. ఇదిగోండి సావిత్రమ్మ గారంటే ఈవిడేనంట, బట్ ఇప్పుడు కాలం చేశారంట. పూరి ఉంది, గారు ఉంది, ఉప్మా, అలాగే చట్నీలు అయితే స్పెషల్గా కనబడుతున్నాయి. ఈ చట్నీతో పాటు ఇదొకటి. మరి ఇదేం చట్నీయో, శనగల చట్నీ, బొంబాయి చట్నీ అర్థం కావట్లా. చూద్దాము. అండ్ అలాగే ఇదేం కర్రీ బ్రో? పూరీ కర్రీయా? ఏం డిఫరెంట్గా ఉంది కొద్దిగా. ఇక్కడ వెరైటీగా చేస్తారనుకుంటా. ఇదేంటన్నా ఇడ్లీయా? ఇడ్లీ. ఓకే, ఇదిగోండి బాబాయ్ వేస్తున్నారు చూడండి. అట్టు గరిటితో అలా వేస్తూనే ఉంటారంట. రెడీ అయింది ఇక్కడ. మన సావిత్రమ్మ టిఫిన్స్లో బాబాయ్ గారు అయితే 27 years నుంచి చేస్తున్నారా బాబాయ్? ఓకే, మన దగ్గర ఇప్పుడు ఏముంటాయి రేట్లు ఎలా ఉంటాయి? ఉదయం వేళ ఇడ్లీ, మినపట్టు, పెసరట్టు, వడ, ఉప్మా. వడ అంటే గారి కదా? గారి. ఉప్మా, పూరి ఉదయం వేళ. ఓకే, 2 ఇడ్లీ 20, 2 వడ 15, ఉప్మా కప్పు 20. ఉప్మా
ఒక అట్టు 20, మినపట్టు 20, పెసరట్టు 20. అట్టు అంటే అక్కడ వేస్తున్నారు అదే 20 రూపాయలు. ప్లేట్ పూరి 30 మార్నింగ్ టైం. మార్నింగ్ టైం. ఈవినింగ్ టైము అట్టు 20, కాల్పు రొట్టి 30 రూపాయలు, ఆవిరి కుడం 30 రూపాయలు, మార్నింగ్ వేరు ఈవినింగ్ వేరు. రవ్వ దోశ ఓకే 30 రూపాయలు. రవ్వ దోశ కూడా ఈవినింగ్. ఈవినింగ్. ఓకే ఓకే. మార్నింగ్ మీకు ఇప్పుడు చెప్పినవి ఇడ్లీ, గారి, పూరి, ఉప్మా, పెసరట్టు, మినపట్టు. ఓకే. సాయంత్రం ఆవిరి కుడుము, ఆవిరి కుడుము 30 రూపాయలు, కాల్పు రొట్టె 30, రవ్వ దోశ 30. టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ 7:30 to 11:30 వరకు. ఈవినింగ్ 6 to 11. ఓకే. అప్పుడు ఎలా ఉండదండి స్టార్టింగ్ స్టేజ్ లో రేట్లు? స్టార్టింగ్ రేట్లో రేట్లు తక్కువ ఉండేవి. అప్రాక్సిమేట్ గా అప్పుడు 15 రూపీస్ ఈచ్ అట్టు. అప్పుడే అప్పుడే 15 రూపాయలు ఉండేది. స్టార్టింగ్ లో చేసేటప్పుడు 10 రూపాయలు. అంటే స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడు నేను చెప్పాను అప్పుడు 10 రూపాయలు అలా ఉండేది. దాని తర్వాత 15, ఇప్పుడు 20 రూపాయలు, ఇప్పుడు 20. ఓకే. అదండి ఇక్కడ విషయం. క్వాంటిటీ మెయింటెనెన్స్ అండి అది. గుడ్ విల్ అనమాట, సావిత్రమ్మ బ్రాండ్ గుడ్ విల్. ఇక్కడ చట్నీలు కూడా ఏంటి బాబాయ్ కొద్దిగా బయట కంటే డిఫరెంట్ గా ఉంది. ఇదేంటండి? అది పూరీ కూర అండి. పూరీ కూర మనకి చూడండి ఇక్కడ మనకి రెగ్యులర్ గా అయితే ఎల్లో కలర్ లో ఉంటది, ఇక్కడైతే కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఆనియన్స్ ఇవన్నీ కూడా స్పెషల్ గా ఉంటుంది, డిఫరెంట్ గానే ఉంటుంది. అక్కడ ఉంది అదేంటండి? శనగ చట్నీ. ఇది అది బొంబాయి చట్నీ అంటారు. అదే బొంబాయి చట్నీ, శనగ చట్నీ. అవునండి ఐడియా ఉంది. ఇది కొబ్బరి చట్నీ. ఓకే. ఇది కొబ్బరి చట్నీ. ఈ 3 రకాలు ఉంటాయండి. ఉంటాయి. ఓకే. ఇది ఇక్కడ విషయం అయితే మీకు ఆల్రెడీ ఇందాక చూపించా కదా ఉప్మా, గారి అన్ని. ఫస్ట్ ఒక వడ, ఒక ఇడ్లీ ఇవ్వండి బాబాయ్. తిన్నాక ఒకటి చెప్తా. ఇక మనకి ఇక్కడ చూడొచ్చు వేడి ఇడ్లీ, చట్నీలు అయితే నాకు ఫుల్ టెంప్టింగ్ ఉన్నాయి బ్రో. వేడిగా పొగలు కూడా వస్తాయి బ్రో. వేసుకోవచ్చా? మేము వేసుకున్నా ఇక మనం వేసేసుకోవచ్చట. ఎక్కువ వద్దు, లైట్గా వేద్దాం. లైట్ కొబ్బరి చట్నీ. అలాగే యాక్చువల్గా మీకు చెప్పాలంటే బ్రో ఇది నా ఫేవరెట్ బొంబాయి చట్నీ. అయ్యో బాబు పిచ్చి ఎక్కువ, మామూలు ఫేవరెట్ కాదు ఇది, చాలా ఫేవరెట్ అనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది బ్రో. ఇంకా మొదలెడదాం మరి. నీకు ఇక్కడ ఫేవరెట్ ఏంటి బ్రో? నాకు ఇక్కడ ఫేవరెట్ గారిని అట్లు బ్రో. గారి చూడండి మంచి మామూలుగా లేదు బ్రో, చాలా క్రిస్పీగా ఉంది. క్రిస్పీ. ముందైతే ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం విత్ కొబ్బరి చట్నీ. ఇడ్లీ కూడా చాలా దలసరగా ఉందండి, చాలా దలసరగా ఉంది. ఆ కారపొడిలో అలా ముంచుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది. ముందైతే కొబ్బరి చట్నీతో ట్రై చేద్దాం. బాగుంది బ్రో. మీ ఫేవరెట్ గారా ఇక్కడ? కొబ్బరి చట్నీ బాగుందండి. ఇడ్లీ కూడా మంచి స్మూత్గా ఉంది. ఇప్పుడు నా ఆల్ టైమ్ ఫేవరెట్ బొంబాయి చట్నీతో ట్రై చేద్దాం. బంధానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, అస్సలు సంబంధమే లేదన్నమాట. కంప్లీట్ డిఫరెంట్ బొంబాయి చట్నీ. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తాను. మా సైడ్ ఏంటంటే కలర్ కూడా ఇలా ఉండదు. అవును, కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది. ఎల్లో కలరే మొత్తం ఉండేది, ఇక్కడ కొద్దిగా ఈ కలర్ వచ్చింది, బాగుంది. గారి ట్రై చేస్తున్నా బ్రో. గారి మంచి క్రిస్పీగా ఉంటుంది. గారి ఎలా అని 2 చట్నీలు నడుస్తాం, బొంబాయి చట్నీ విత్ కొబ్బరి చట్నీ. ఎరకొట్టింది బ్రో. ఏం బ్రో ఏం మాట్లాడేంటి? విజయనగరంలో ఫుడ్ బాగుందండి, ఫుడ్ బ్లాగర్ అయ్యండి. అలాగే లేదు. ఇక్కడ చేశారా మీరు వీడియో? చేశారా? మీరు గారి తింటుంటే లోపల కూడా అలాగా కరకరలాడుతూ లోపల క్రిస్పీగా. నార్మల్గా అయితే కొంచెం ఉంటే గారి మెత్తగా అయిపోద్ది. అవును, కానీ ఇక్కడ అలా ఉండదు, క్రిస్పీగా ఉంటుంది లోపల. మైకులు వినబడుతుంది లేదు కానీ కర్ర మాటుంది. బాగుంది ఇడ్లీ గారి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇప్పుడు అట్టేసుకుందామండి. ఒక్కొక్కటి ఏం చాలు. ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే బాబాయ్. అట్టు సైజ్ చూడొచ్చు మనకి ఇందాక. వేడిగా పొగలు కూడా వస్తున్నాయి. చట్నీ వేసుకుందాం కొద్దిగా. ఓకే, 2 చట్నీలతో వచ్చేసింది మనకి అట్టు. దోశ ట్రై చేద్దామండి. ట్రై చేయండి. ఇది పల్చగా ఉంది, క్రిస్పీగా ఉంది. ఇది కూడా
ఇది కూడా మన ప్యారెట్ బొంబాయి చట్నీలో తిన్నాము. మీరు కూడా బొంబాయి చట్నీ అంటారా బ్రో ఇది? నేను ఓన్లీ మా సైడే అనుకున్నా. మన సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ బొమ్మ చట్నీ. రోడ్డు కాబట్టి ఇంకా తప్పదు మనకి, మధ్యలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. పల్చగా ఉండి క్రిస్పీగా ఉంది, బాగుందండి. ఇది ఎంత బ్రో అన్నారు? 20 రూపాయలు కదా. టేస్ట్ ఎలా ఉందన్న ఇది? బాగుంది. ఏం చెప్పనా, దానికంటే ఇది నచ్చింది నాకు, గారి ఇడ్లీ కంటే. ఇది ఏంటంటే ఎక్కువసేపు రోస్ట్ చేస్తారు మామూలుగా ఏంటంటే 5 minutes లోపల నుంచి ఖాళీ కర్రపోయేవాడు కదా, కర్రపోయాడు, మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అలాగా స్మోకీ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. గారి ఇడ్లీ కంటే టాప్ ఉంది ఇది. ఇప్పుడు ఒక సింగిల్ పూరి ఎవరో తింటాకి? సింగిల్ పూరి ఇవ్వండి బాబాయ్. కూర కూర చూడాలి, కూర మెయిన్ హైలైట్. ఓకే, పూరి టేస్ట్ చేద్దామండి ఇప్పుడు. మన బ్రోకి ఇంకెక్కువైపోయిందంట, తినలేను అన్నాడు. అనే మనకి బయట పూరి కూర కన్నా ఈ పూరి కూర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే మామూలుగా మనకి ఎల్లో కలర్ ఉంటుంది, ఇది కొంచెం ఇందులో ఆనియన్స్ కూడా కొద్దిగా ఎక్కువ కనబడుతున్నాయి. బాగా రోస్ట్ చేస్తారు కర్రీ కూడా, ఎక్కువసేపు ఇది చేస్తారు. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది నీకు తింటావు కదా, చూడు సరే. అదే చూద్దాము, ఎందుకంటే ఈ కలర్ మనం ఎప్పుడు తినలేదు. చూద్దాం, డిఫరెంట్గా ఉంది. మనోడు చెప్పినట్టు అసలు దానికి దీనికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, కొద్దిగా కొత్తగా. ఇక్కడంటే మీకు అలవాటు అయిపోద్ది కదా. అంటే నార్మల్ చూడడానికి ఎలా డిఫరెన్స్ ఉందో తిన్నా కూడా అదే తెలిసిపోద్ది. అది బాగుంది పూరి బ్రో, మంచి టిఫిన్ అయితే ఇప్పించారు. చాలా చాలా థ్యాంక్స్. ఓకే, బాగుందండి. సరదాగా ఎప్పుడైనా కొత్తగా వచ్చేవాళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చట్నీస్ అవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి, టేస్ట్ అయితే గుడ్. ఈ వీడియో అయితే ఇక ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయనగరం.